ఇంత అదృష్టం ఎవరికన్నా ఉంటుందా? పపాయ తింటూ రెయిన్బోని ఆస్వాదిస్తూ. వావ్, భలే ఉంది కదా, సూపర్. అచ్చదా ఎంత అదృష్టం, ఎంత లక్ ఉంటే ఇలాంటివి కనపడతాయి మనకి. మోహన మదిలో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రెయిన్బో విజువల్స్ చూసారా? అసలు అవుట్ ఆఫ్ ద వరల్డ్ లాగా ఉంది కదా. అషిరా, ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూస్తున్నావా? వీటిని గుల్మోహర్ ట్రీస్ అంటారు. గుల్మోహర్ ఫ్లవర్స్ ఇలా రోడ్ సైడ్ పెంచుతారనమాట. చాలా బాగా పెరుగుతాయి. అయితే చిన్నప్పుడు మా స్కూల్లో చాలా పెద్ద చెట్టు ఉండేది. ఇది నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అషిరా. సో ఈ బడ్స్ చూస్తున్నావా? ఫ్లవర్స్ కాకుండా బడ్స్. సో ఈ బడ్స్ తోని మేము చాలా గేమ్స్ ఆడేవాళ్ళం. ఈ బడ్స్ తో 2 గేమ్స్ ఆడచ్చు, కూడా గేమ్ ఆడచ్చు. ఇది తల్వార్, తల్వార్ అనమాట. అదొక గేమ్ ఆడేవాళ్ళం. దీంతో 2 గేమ్స్ ఆడేవాళ్ళం. ఓకే, సో ఆ 2 గేమ్స్ ఏంటో నీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తా. నాకు ఇది రేకులు ఉంటాయి, 5 రేకులు. ఓకే, ఆ 5 రేకుల్ని ఇలా సెపరేట్ చేశాక పువ్వు వస్తుంది. ఈ పువ్వు మన ఆటలో పనికిరాదు, ఆటలో అట్టిపండు అనమాట. దిస్ ఇస్ వాట్ వి నీడ్. ఈ సీడ్స్ కదా, ఈ సీడ్స్ ఈజ్ వాట్ మనకు కావాల్సింది. ఓకే, ఇప్పుడు నీ పువ్వు కూడా ఇలా తీసుకో. సో ఇప్పుడు అషిరా, నీ దాంట్లోంచి ఒకటి స్ట్రాంగెస్ట్ తీసుకొని నా దాంట్లోంచి ఒక స్ట్రాంగెస్ట్ తీసుకుంటాను. ఇది నాది, ఇది స్ట్రాంగెస్ట్ గా అనిపిస్తుంది. తీసుకుని లండోర్ అనేవాళ్ళం చిన్నప్పుడు. మనం థ్రెడ్ కట్టి, ఒక రాయి థ్రెడ్ కట్టి లండోర్ ఆడతాం కదా. సో ఇది ఫ్లవర్ లండోర్ అనేవాళ్ళం. ఈ ఫ్లవర్ లండోర్ కాంపిటీషన్ లో ఎవరు విన్ అవుతారో చూద్దామా? 3, 2, 3, 2, 1. వావ్, ఆగ్రా. అయ్యో నాది పోతుంది. నా స్మాల్ ఫ్లవర్ ఉంది. నీకు 1 పాయింట్. బెస్ట్ ఆఫ్ 3. మరి దీంతోనే ఆడొచ్చా? యూ క్యాన్. సో రౌండ్ 2. yes 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 yes. oh wow. Yeah, నీకు 1 పాయింట్, నాకు 1 పాయింట్. ఓకే, the final round goes like this. चल चल. विक्ट्री डांस. विक्ट्री डांस. 4, 5 ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఇలా తీసుకోవాలి. ఓకే, 1, 2. చూస్తున్నారు కదా, ఇది ఆ ఫ్లవర్ బయట ఉన్న రేకులు. దీన్ని ఇలా తీసేసి సగం తీసి, సగం అంటే అదే 1/4 అనుకోండి, ఇలా పెట్టాలి. ఇలా పెట్టాక నౌ సీ వాట్ అషిరా హస్ బికమ్. ఏ చూపి. బాగున్నాయినా నీ నెయిల్స్. అలా అలా డ్రాకులా లాగా చేసేవాళ్ళం ఇలా. ఇవ్వండి మన గుల్మోహర్ చెట్టుకి ఉన్న, అంటే మేము చిన్నప్పుడు చేసుకునే ఆటలు అన్నమాట ఇవన్నీ. బేసిక్గా ఫ్లవర్స్ తోని ఇలా ఆటలు ఆడేవాళ్ళము. మీకు నచ్చిందా మా అషిరా నెయిల్ ఆర్ట్? డ్రాకులా, మా చిట్టి బుజ్జి డ్రాకులా. బాబు బాబు ఈ గాలి వానలకి చెట్లన్నీ ఒట్టిగానే పడిపోతున్నాయి కదండి.
మరి అరటి చెట్టుకి ఎలాగో సపోర్ట్ పెట్టాలని ఈ స్టేజ్లో అవసరం లేకపోయినా ఈ గాలుల వల్ల కొద్దిగా భయపడి పెట్టేస్తున్నాం అన్నమాట. ఏంటో అండి, మే నెలలో ఇంత వర్షాలు పడటం నేను ఎప్పుడు చూడలేదు. మేబీ ఫార్మింగ్ చేయక ఎప్పుడు గమనించలేదేమో మరి. కానీ పాపం వరి రైతులు, మామిడి పండించే రైతులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి హార్వెస్ట్లు అయ్యే వరకు కొద్ది వర్షాలు గ్యాప్ ఇస్తే బాగుండనిపిస్తుంది. ఎన్ని కింగ్ఫిషర్ బర్డ్స్ తిరుగుతాయో అండి మన పొలంలో. పిచ్చుకలు, చిలకలు, పేరు తెలియని బర్డ్స్ అసలు ఎన్ని తిరుగుతాయో. వర్షం పడుతుంది కదా, ఇంకొక సాడ్ స్టోరీ. వచ్చిన ప్రతిసారి ఒక సాడ్ స్టోరీ ఉంటుంది. ఏం చేస్తాం, దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫార్మింగ్ అని చెప్పచ్చు. పపాయ చెట్టు పడిపోయింది. ఇంకొక పపాయ చెట్టు పడిపోయింది. ఇదిగోండి, ఇది కూడా దీని మీద ఉండింది. ఇక్కడ 3 పపాయ చెట్లు ఉండాలి. ఫస్ట్ది ఇది ఫస్ట్ యాక్చువల్లీ ఇలా ఒరిగిపోతే సపోర్ట్ ఇచ్చాము, ఇలా సపోర్ట్ ఇస్తే ఉంది. సెకండ్ది మొన్న అది పడిపోయిందిగా పోయిన వారం. ఇప్పుడు ఇది పడిపోయింది. ముచ్చటగా 3. లాస్ట్ టైం రా పపాయలు కోసి పడేసాము. అందరూ అయ్యో ఎందుకు పడేశారని అంటా ఉన్నారనమాట. మీకు ఎవరికన్నా ఇదిగోండి రా పపాయస్ కావాలంటే మా రిక్వెస్ట్లో పెట్టండి. చాలా అంటే చాలా ఉన్నాయి. నేను చెప్తాను ఒకటి. ఏం చెప్తావు? ఈ చెట్టు పడిపోయినా కూడా ఇన్ని కాయలు వచ్చాయి. ఈ చెట్టు నుంచి వచ్చింది 1 2 కాయలు, 3 కాయలు వచ్చాయి. కానీ బాగానే వస్తాయి. బాగానే వచ్చాయి. అదే చెప్తావా? ఆల్రెడీ చెప్పేసా. వర్షంలో హార్వెస్ట్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఇలా చల్లగా జల్లు పడుతూ హార్వెస్ట్ చేస్తుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఎండలో హార్వెస్ట్ చేయాలంటే అబ్బా ఇప్పుడు హార్వెస్ట్ చేయాలా అనే ఇదిలో హార్వెస్ట్ చేసేవాళ్ళము. సొరకాయలు ఆర్ బ్యాక్. ఈరోజు మనము 2-3 హార్వెస్ట్ చేస్తున్నాము. గట్టిగా పట్టుకో అషిరా, బరువుగా. ఇది చూడండి, అప్పుడు అషిరా ఆడుకుంది కదా ఇలాగా, అలా ఉన్నాయి. అది ఒకటే దాంట్లో 6-7 వచ్చాయి కదా అప్పుడు. అవును, అవి గ్రీన్ కలర్వి. గ్రీన్ కలర్ నాటు డార్క్ గ్రీన్. ఇదేం దాక్కుంది కదా. నేతి బీరకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. మొన్న నేతి బీరకాయలు కర్రీ చేసాము. అసలు సేమ్ బీరకాయలానే ఉంది. నాకు చాలా నచ్చింది. ఈ వారం నేను ఉన్నాయా నేతి బీరకాయలు అనుకుంటూ వచ్చాను అనమాట. అంటే ఎవ్రీ టైం మాకు ఒక వెజిటేబుల్ ఉంటుంది, ఉన్నాయా అవి అని యాంగ్జైటీగా ఉంటాము. ఈసారి అలాగా నేతి బీరకాయలు బాగా అనిపించింది. ఎలా ఉంటాయో, సేమ్ బీరకాయలానే ఉన్నాయి. ఎలా ఉన్నాయి నాన్న నేతి బీరకాయలు? నేను చెప్తున్నాను, నేను బాగుంది కూర అనుకుంటున్నా, మీరు కూడా చెప్పండి. వెరీ స్వీట్, బాగుంది. నేనా నేతి బీరకాయ? ఆబ్వియస్లీ బీరకాయ. మమ్మీ కూడా. మమ్మీ కట్ చేయండి. ఇది నాన్న నాకు ఫ్లవర్స్ కోసుకోమని ఇచ్చారు ఈ బాస్కెట్. హార్వెస్టింగ్ బాస్కెట్. బాగుంది, పర్ఫెక్ట్ గా ఉంది. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కి బ్యూటిఫుల్ బాస్కెట్. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ బాస్కెట్ ఎందుకంటే మొగ్గలు, పువ్వులు కూడా కోస్తున్నాము. మమ్మీ పూలు కొయ్యదే, చూపి. పూలు కోస్తున్నావేరా, కొయ్యవు కదా ఇన్ని రోజులు. మమ్మీ మొగ్గలు ఎందుకు కోయమంటుందంటే ఒక రోజు వాటర్ లో పెడితే నెక్స్ట్ డే బ్లూమ్ అవుతాయి అంట. అందుకే మొగ్గలు కోస్తున్నాం, ఇంకా ఫ్లవర్స్ కూడా కోస్తున్నాం. వాటర్ యాపిల్స్ హార్వెస్ట్ చేసుకుందామండి. వాటర్ యాపిల్స్ అసలు భలే వచ్చాయి. వాటర్ యాపిల్స్ లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ కి చాలా మంచి ఫ్రూట్ అంట. దీంట్లో నియాటిన్ అనే ఒక వైటమిన్ ఉంటుంది, వైటమిన్ బి అన్నమాట. దానివల్ల కొలెస్ట్రాల్ ని హ్యూమన్ బాడీకి చాలా
బాగా మేనేజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు లోపల ఓ మై గుడ్నెస్, ఇదేంట్రా ఆకుల్లా కంటే ఇవి ఎక్కువ ఉన్నాయి. ఉంటదా? ఎందుకు నాన్న ఉంటది, ప్లీజ్. వద్దు నాన్న, దిష్టి పెట్టకండి. ఎవ్రీ ఇయర్ ఈ ట్రీకి ఇలానే కాయలు కాయాలని బ్లెస్ చేయండి అందరు. బ్లెస్ చేస్తారు కానీ నువ్వు హార్వెస్ట్ ఇంకా రావాలి మీరు, నా వల్ల కాదు. అసలు ఇలా తింటుంటే వాటర్ ఎంత వస్తుందంటే, ఈ మధ్య అందరికీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇష్యూస్. సో ఇది కొలెస్ట్రాల్కి బెస్ట్ మెడిసిన్ అంట. అయ్యో చీమలు తిన్నాయి. ఓకే, పాపం అవి కూడా ఎన్ని ఫ్రూట్స్లో అవి కూడా కొన్ని తింటే పర్వాలేదు. ఫార్మ్ ఫ్రెష్ వాటర్ యాపిల్స్. బ్రౌనీ ఉందని కదా. అరటి పువ్వు హార్వెస్ట్ చేసుకుందాము. వచ్చాయి బాగానే, చూడండి ఎన్ని గెలలు వచ్చాయో. 1 2 3 4 5 6 7 8 9 9 వచ్చాయి. యాక్చువల్లీ ఇక్కడ కట్ చేస్తే బెటరే, కానీ ఇక్కడ చేస్తున్న ప్రస్తుతానికి. మొత్తం చేసేనా? పాలు ఎలా వస్తున్నాయో. సో ఇది కూడా అరటి పువ్వు. సో మనం లాస్ట్ టైము అరటి పువ్వు కుక్ చేసాము, యమ్మీ డిష్ చేసాం కాబట్టి ఈసారి అవకాశం మన సబ్స్క్రైబర్కి ఇస్తున్నాము. ఈ అరటి పువ్వు ఎవరికి కావాలో ఆర్డర్ పెట్టుకున్నాం. ఇదిగో చూడు, బర్డ్స్ నెస్ట్ అండ్ ఎగ్స్. భలే క్యూట్ గా ఉన్నాయి కదా, కలర్ఫుల్ గా ఉన్నాయి ఎగ్స్ కూడా. అదేంటి పర్పుల్ కలర్? ఫ్రెష్ ఎగ్స్ ఏమో. ఏం బర్డ్ వస్తుందో. నెక్స్ట్ చిన్నగా ఉంది, ఎగ్స్ కూడా చాలా చిన్నగా ఉంది. ఇందాక చూసాను ఒక బర్డ్ ఎగిరింది నేను హార్వెస్ట్ చేస్తుంటే. ఏంట్రా సౌండ్ వస్తుంది అని చూస్తే బర్డ్ అక్కడ నెక్స్ట్ పోయింది అనుకున్నాం. న్యాచురల్ గా వచ్చింది. నాటు గులాబీ మొక్క అండి. ఇది ఎర్ర నాటు గులాబీ, ఇది తెల్ల నాటు గులాబీ. నాకు చాలా ఇష్టము. చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో. ముళ్ళు చాలా ఉంటాయి కానీ స్మెల్ భలే ఉంటుంది. ఓల్డ్ నాటు వెరైటీ మొక్కలు ఇవి. అండ్ ఇవి అసలు నిలవ ఉండవు. అంటే ఇప్పుడు మన హైబ్రిడ్ పువ్వులు బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయి కదా, ఇవి అలా కాదు, రెక్కలు ఊడిపోతాయి. ఇప్పుడు ఇలా అన్నాను అనుకోండి, ఇగోండి ఇప్పుడు ఇక్కడ ఇలా అనేసరికి ఇక్కడ అన్ని రెక్కలు పడిపోయి ఉన్నాయి. ఇలా అన్నాను అనుకోండి, ఇలా పడిపోతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో బేబీ పింక్ వెరైటీ కోసము చాలా ట్రై చేస్తున్నాను. అది కావాలి నాకు. యాక్చువల్లీ వాటి కోసం ట్రై చేస్తే ఇవి రెండు దొరికి. ఎవరి దగ్గరైనా నాటు గులాబీ బేబీ పింక్ కలర్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ మాకు షేర్ చేయండి. ఓకే అండి, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యర్ గార్డెనింగ్.